భారత్లోని ప్రైవేట్ పోర్టులను అదానీ గ్రూప్ ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తూ వస్తోంది. కొన్నిటిలో అధిక వాటాలను కలిగి ఉంది. తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టులో మేజర్ వాటాను కొనుగోలు చేసినట్లు షాపూర్జీ పలోంజీ గ్రూప్ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా 3,350 కోట్ల విలువకు దీన్ని అదానీ గ్రూప్ నకు విక్రయించనున్నట్లు షాపూర్జీ పలోంజీ గ్రూప్ తెలిపింది. ఒడిశాలోని నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్పీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది. గోపాల్పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. గ్రీన్ఫీల్డ్ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఇటీవల పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఈ రేవు ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని సమకూరుస్తుందనే అంచనాలున్నాయి. గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్పీ గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్రలోని ధరంతర్ పోర్టును 710 కోట్లకు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్ కు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసి వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి 5 మిలియన్ టన్నులకు పెంచింది. అప్పులను తగ్గించుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గ్రూప్ అధికారి ప్రతినిధి తెలిపారు. తద్వారా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ గ్రూప్ పై దాదాపు 20,000 కోట్ల రుణభారం ఉందని తెలిసిందే. ఇప్పటికే ముంద్రా పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కరేకల్ పోర్ట్, హజీరా పోర్ట్, ధామ్రా పోర్ట్ వంటి ప్రధాన పోర్టుల్లో అదానీ గ్రూప్ గరిష్ట వాటాలు కలిగి ఉంది.